కైలాష్, శివను చంపిన వాడిని నరికి నరికి చంపాలి. రాయ్, నువ్వు చంపుతోంది నన్ను కాదురా, నీపై నాకున్న నమ్మకాన్ని. అదే నమ్మకం ఏదో ఒకరోజు నీలోని నమ్మకాన్ని చంపి నిన్ను చంపుతుందిరా. ఏంటి నా పాట రికార్డ్ చేసి వింటున్నారు? నేను పోయాక విందామనా? నేను పోయే వరకు విందామని. శివానంత ఘోరంగా చంపుతారని ఊహించలేదురా. అసలు ఎవరు చంపుంటారు? సారేంటి 15 minutesలో అర్జెంట్గా రమ్మన్నారు. అదే నాకు అర్థం అవట్లేదు. ఏంట్రా ఈ లేటు? డోర్ ఒకసారి నాక్ చేయి. సార్ 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 సార్కి ఫోన్ చేయి. ఏంటి సార్కి ఫోన్ చేయాలా? ఎప్పుడు మేమే చేయాలా? నువ్వు చేయొచ్చుగా. ఈ అబ్బా నా బ్యాటరీ డెడ్ రా. నీ పిచ్చ. పందిలా కూర్చోపోతే ఫోన్ చేసి ఆడొచ్చు కదా. రై, శివగాన్ని ఇలా చేసిన వాడెవడో తెలియాలి. వాడికుంటుందిరా. అయితే జాగింగ్ చేస్తూ వచ్చావా? లేదు, కారులో ఏసీ పనిచేయట్లేదు. అవును, మీరేంటి బయట ఉన్నారు? బెల్లు పనిచేయట్లేదా? మా బుర్ర కూడా పనిచేయట్లే. నువ్వు బెంగళూరులో ఉండాలిగా. ధర్మ సార్ ఫోన్ చేసి రమ్మన్నారు. ఏదో అర్జెంట్ అట. ఏదైనా కొత్త డీలా? ఉన్న డీలే దొబ్బేస్తే ఇంకా కొత్త డీల్ ఏంటి? మాకేం అర్థం కావట్లా. శివ చనిపోయాడు. వాట్? మన 5 కోట్లు దొబ్బింది. ధర్మ సార్ సంథింగ్ ఇస్ రాంగ్. కమ్ ఆన్ ధర్మ సార్, కొట్రా కొట్టు. సార్ 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 లేవండి సార్. సార్ ఏంటి సార్? ఏమైంది సార్? సార్ సార్ అయ్యో సార్, ఎంత పని జరిగిపోయింది సార్. అయ్యో, ఎవరు సార్ ఈ పని చేసింది? సార్ సార్ లేవండి సార్. సార్ సార్ మమ్మల్ని అనాథలు చేశారేంటి సార్? మీరు లేకుండా మేము ఎలా బతకగలం సార్? ఎంత పని ఎవరు చేశారు సార్? ఎంత ఘోరం జరిగిపోయింది సార్. కైలాష్ సార్ మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. వాడిని ఊరుకోమని చెప్పు. సిద్ధార్థ్, ఊరుకోరా, మాకు కూడా సారారా. లేకుండా ఎలా ఘోరం జరిగిపోయి ఎవరు చేశారు ఈ పని? కైలాష్, వాడు నోరు మోయించు. కళ్యాణ్ గారు, సార్ మీటింగ్లో బిజీగా ఉన్నారు. సార్ కళ్యాణ్ గారు మాట్లాడతారంట. ఏం చెప్పమంటారు సార్?
అలాగే సార్. సార్ తర్వాత మాట్లాడతారట. చెప్పొచ్చు కదా, లేకపోతే ఇవాళ రేపటికైనా తెలిసేదే కదా. ఏయ్, నువ్వు నోరు మూసుకుని కూర్చో. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. రేయ్, నీకేమైనా మధ్యాహ్నం పోయిందా? ఇప్పుడు పోలీసులు వస్తే అందరూ ఇరుక్కుంటాం. తేజ, ఇప్పుడు ఏం చేద్దాం? డబ్బే కోల్పోయాం అనుకున్నాం సార్, కానీ మా ధైర్యాన్ని కూడా కోల్పోయాం. సో వాడెవడైనా సరే వదలను సార్, వదలను. ధర్మా సార్ వాచ్, ఇది నీ దగ్గరుంచు. ఆయన నిన్ను కన్న కొడుకులా చూసుకున్నారు. దీన్ని ఆకుండా చూడు. హలో సార్, తేజ పంపించారు. ఓ సిద్ధార్థ్. ఎస్ సార్. తేజ నీ గురించి చాలా చెప్పాడమ్మా. మంచి క్లెవర్ అని. ఏజ్ ఉంది, బాగా చదువుకున్నావు, మంచి జాబ్ చేసుకోవచ్చుగా. లేదు సార్, నాకు ఎప్పటి నుంచో మీతో వర్క్ చేయాలని ఉంది. ఓ గుడ్. క్విక్ మనీ కోసం అన్నమాట. డన్. థ్యాంక్ యూ సార్. నైస్ వాచ్ సార్, చాలా కాస్ట్లీ అనుకుంటాను. అంతకన్నా విలువైందమ్మా. దీన్ని నా భార్య నాకు గిఫ్ట్గా ఇస్తూ ఒక మాట అంది. ఇదెప్పుడూ నా గుర్తుగా మీ చేతికుండాలి, ఆ తర్వాత మన గుర్తుగా మన బాబు చేతికుండాలి.